మేం మాట్లాడలేదు. 5 సంవత్సరాలు మా పరిపాలన చూసి జరుగుతున్నవన్నీ కూడా మేము కొనసాగిస్తాం, వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం. చూసి మా కుటుంబండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే మా కుటుంబండి. ఫినిష్. ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి? ఇంక అడుగుతారు ఇప్పుడు తెలిసే నుంచి వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది. ఈయన ట్రెండ్ సెట్ చేస్తారు. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్ గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు రాష్ట్ర రాజకీయాలకి, దేశ రాజకీయాలకి. ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే, లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే, మేము చేసిన పరిపాలన చూసి, నేను ఉన్న పరిపాలన చూసి, లేదు ఆ పరిపాలన తప్పు జరిగింది, నేను నా మనసు మార్చుకున్నాను, నేను చూసా చంద్రబాబు సార్ చెప్పి మళ్ళీ చీట్ చేశాడు. ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు. ఏమని, నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం ఉంటే 10 నెలలు నమ్మారు. నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, ఈ మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు. దాంతో కెళ్ళిపోయింది. లేకపోతే ఆ మాటని ఇప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా. నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా. కానీ మళ్ళీ చీట్ చేశాడు. చీట్ చేయగానే మళ్ళీ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఇవన్నీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం. మేము చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యంలోనూ అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గవర్నమెంట్ అందరూ ఇది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉండడం ఏమైంది? పర్సనల్ గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడీపీ పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాలకు తిరిగాను కదా సార్, అది మీరే నేను రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీ అందరూ ఉద్యోగం చేసుకున్నాక మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు చేస్తారు కదా మీకు మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటాం, దిక్కుంటా అంటాం, వెళ్ళి అప్పటికండి ఇస్తాడు చూస్తా. అదే ఓ ఫంక్షన్ వెళ్ళి ఒక ఫంక్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తాడు. వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలు రాస్తాడు. ఎందుకు ఓడదానికి టెన్షన్ వస్తుంది కాబట్టి. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం. వృద్ధుడికి కానీ, వికలాంగుడికి కానీ, మహిళకి కానీ, వితంతుకు కానీ, అందరికీ ఇందుకు టైం బౌండ్ గా అది వస్తుందనే నమ్మకంతో దాంతో వాళ్ళ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో, ఆ కుటుంబంలో కానీ. మరి నువ్వు 50,000 అప్పుడు 10 రూపాయలు టిఫిన్ కొట్టుకి ఎప్పుడు మానేస్తావు అయినా అడిగి బిలీవ్ చేయడు. ఈ జీతం వస్తాడు ఎవడో, తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎవడో జీతాలు, అలా చూడు ఇస్తాడు ఎవడో, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు వస్తుందో. కానీ ఇది మాత్రం ఒకటో వచ్చేస్తుంది. నాకు 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా నా డబ్బులు వచ్చేస్తుంది నమ్మకం. అది గ్రేట్ చేశారు, అది గ్రేట్. ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో, దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కర్లేదు. మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో. నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ క్యాల్కులేషన్ కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలు తెలివి చెప్పాలన్నా, లేదా ప్రజల వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా, ఎంత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఉదాహరణ మనం అది చూసాం కదా, ఇది కరోనా వచ్చినప్పుడు, మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు ఎంత పెద్ద ఎత్తున జరిగిందో.